అయ్యన్న పాత్రుడు గారు ఒక ఒక అమ్మవారి అకేషన్ అనుకుంటా, డప్పు కొట్టేదో యాహ్! యాహ్! పోలేరమ్మ జాతర అవును. లాంటిది ఏదో జరుగుతుంది. సేవ్ చేసుకున్నారు. డప్పు డప్పు పట్టుకొని అతను కొడుతూ ఉన్నాడు సార్. అతని వెనకాల ఒక పోలీసు ఉన్నాడు, డప్పు కొడుతున్న వ్యక్తి వెనకాల. అయ్యన్న పాత్రుడు గారి వెనకాల ఒక పోలీసు ఉన్నాడు. సార్ చూడండి, వాడు ఏదో తాగి మాట్లాడుతున్నాడా లేకపోతే ఏంటో చూడండి అని అనాలా? అసలు అతను ఏమీ మాట్లాడలే. వెనకెళ్ళరా, వెనకెళ్ళి మీదకి వస్తాడే వెనక అని పెట్ట పెట్ట కొట్టాడు సార్. ఎందుకు అలా చెయ్యి లెగిసింది? ఆ చెయ్యి లెగిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా మీ బతుకులు ఏ స్థాయికి వెళ్ళినా మా దళిత బిడ్డల మీద మీ చెయ్యి లెగుస్తుంది, మీ నోరు లెగుస్తుందనే పోతా పోతా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అద్భుత చట్టం. ఇప్పుడు ఆ చట్ట ప్రకారం అతను స్పీకర్ గా క్యాన్సిల్ చేయాలి. ఈ చట్ట ప్రకారం అతను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. కళ్ళ ముందు జరిగిన ఎవడేంటి, పోలీసులు ముందు జరిగినటువంటి ఎవడేంటి? అరే పోలీసుల్ని కనీసం సార్ 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 మీరు అలా చేసుకోకూడదు సార్, అతను దళితుడు సార్, మీరు మాట్లాడకూడదు, మీరు ఆగండి నేను చెప్తాను, ఏంటి సమస్య మీకు అని ఒక పోలీసోడు ఒక ఎమ్మెల్యే అయినా ఒక స్పీకర్ అయినా నిలదీసి ఉంటే అతను భీమ్లా నాయక్ అయి ఉండేవాడు సార్, ఉస్తాద్ భగత్ సింగ్ అయి ఉండేవాడు, ఉస్తాద్ భగత్ సింగ్ అయి ఉండేవాడు. కానీ రైట్. పోలీసుల కళ్ళ ముందు స్పీకర్ అతన్ని కొడుతుంటే, ఒక దళితుడిని ఒక పేదోడిని ఒక డప్పు కొట్టేవాడిని కొడుతుంటే ఏమీ మాట్లాడలేదు సార్, ఏమీ మాట్లాడలేదు. ఇమ్మీడియట్ గా అతను సస్పెండ్ అయిపోవాలి సార్. చెయ్యి లెగకూడదు దళిత బిడ్డల మీద. అరే ఏ కారణంగా లెగుస్తుంది అసలు? ఓ హోదాలో ఉన్నావానా, స్పీకర్ లో ఉన్నావనా, పార్టీలో గెలిచినారనా? ఎందుకబ్బా? ఏ అధికార మతంతో మీరు ఇలాగా కొట్టుమిట్టాడుతూ దళితుల మీద నడి రోడ్డు మీద కర్రలతో జనసేన వాళ్ళు కొట్టడం, మీరేమో ఒక అకేషన్ వైజ్ చంప మీద కొట్టడం, అది ఏంటి సార్? సో ఖచ్చితంగా రైట్. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్. దళితులందరూ ఒక తాటి మీదకి వచ్చి దీని గురించి గట్టిగా పోరాడాలి. ఆడబిడ్డ గురించి కానీ రైట్. ఇక్కడ కానీ దీని అంటే చెప్తారు కులాల మధ్య చిచ్చు అంటారు. మేమేం పెట్టలేదు స్వామి, మేమేం అతన్ని రోడ్డు మీద పెట్టి ఒక దళిత బిడ్డని కొట్టమల్లా, మేమేమి అయ్యన్న పాత్రుడు గారిని పెట్టా 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 దళితుడు డప్పు కొట్టేవాడిని కొట్టమని చెప్పలా, మీరే కొట్టుకున్నారు. దానికి పర్యవసానం ఉండాలి కదా, ఒక భయం అనేది ఉండాలి కదా. దళితుల జోలికి వస్తే ఎలా ఉంటుందో తెలియాలి కదా. దళిత ఓటింగ్ల కోసం ఎలక్షన్ కోసం వస్తారా, అయిపోయాక వాళ్ళని కొడతారా, కర్రలతో ఆడబిడ్డను కొడతారా, ఒక ఉద్యోగస్తురాల మీద దాడి చేస్తారా? రైట్. 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 దయచేసి పూర్తిగా ఖండించడం అవుతుందండి. దీని మీద చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలు ఐదర్ స్పీకర్ గారి మీద గాని నాగేంద్ర గారి మీద గాని, ఏదైతే ఏటపోతేళ్లను కోసి రోడ్డు మీద ఊరేగించినారు చూడండి, అట్లా ఆ మాదిరిగా తిప్పాలి సార్. ఇంకొకసారి రైట్. చెయ్యి లెగవాలన్నా నోరు మాట్లాడాలన్నా దళితుల గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని నేను కోరుకుంటాను సార్.